Welcome to my YouTube channel, Banu Prakash Reddy Vlogs. ఇంక ఈరోజు పొద్దున్నే లేవగానే ఫ్రెష్ అయిపోయిన తర్వాత అలా బయటకు వస్తే పిచ్చుక కనపడింది. ఇంకా బాగుంది కదా అని వీడియో తీశాను. చాలా పిచ్చుకలు ఉన్నాయి కానీ ఇది వీడియో తీసేసరికి వెళ్ళిపోయింది. నేను ఇది ఒకటే ఉంది. చిన్నప్పుడు ఎప్పుడో అమ్మమ్మ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చూసేవాడిని. మామిడి తోటలో పిచ్చుకలు అన్నీ బాగుండేవి, ప్యారెట్స్. కానీ ఇప్పుడు ఇవి అసలు సిటీలో కనపడటమే చాలా అరుదు. అందుకే బాగుంది కదా అని వీడియో తీశాను. తర్వాత అలాగా బయట ఇంకా కాకుల సమూహాల లైన్గా వెళ్తుంటే బాగుంది కదా అని ఇంకా వీడియో తీశాను. ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం కానీ పిచ్చుకలు చాలా అరుదు మనం చూడటం. తర్వాత మధ్యాహ్నంకి ఇంకా కోడిగుడ్డు బంగాళదుంప పులుసు చేయమంటే ఇంట్లో చేశారు. ఎలా ఉంది ఏంటి అని మీకు చూపిస్తాను చూడండి. ఎగ్స్ మనం ఉడకబెట్టుకొని తర్వాత బంగాళదుంప కర్రీ చేశారు. తర్వాత రెండు కలిపి పులుసు వేశారు. చాలా బాగా వచ్చింది గాయస్. ఇంకా మీరు వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్డు పులుసు మాత్రం చాలా బాగా వచ్చింది. పొటాటో ఎగ్ కర్రీ చాలా బాగా వచ్చిందనమాట. ఇంకేంటంటే ఇప్పుడు నేను ఇంకా రైల్వేకి ప్రిపేర్ అవుతున్నాను. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నాను. అందుకే ఎమ్మటెమ్మటే వీడియోస్ చేయలేకపోతున్నాను. తర్వాత ఎగ్జామ్ అయిపోయాక ఇంకా ఫ్రీక్వెంట్గా వస్తాయి వీడియోస్. కానీ పులుసు మాత్రం ఎగ్ పులుసు అన్నం మాత్రం సూపర్గా ఉంది. టేస్ట్ మాత్రం సాయంత్రం అలాగ ఇంకా బయట కూర్చున్నాక మేకలు గొర్రెలు వెళ్తున్నాయి. సర్లే బాగుంది కదా నేచర్ అని వీడియో తీశాను. చూడటానికి చాలా బాగుంది. నిన్న మొన్న ఫుల్ వర్షాలు అసలు ఇక్కడ. ఈరోజే కొంచెం నీట్గా వర్షం పడకుండా ఉంది. బాగుంది వెదర్. మీరు ఇప్పుడు దాకా చూస్తుంటే వీడియో నచ్చుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని. కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంది ఏంటి అని. ఓకే బాయ్ గాయస్.